హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బీమాశ్రీ టేబుల్ నెంబర్ 948 పాలసీ యొక్క వివరాలు చూద్దాం. బీమాశ్రీ ప్లాన్ ఈజ్ ఏ నాన్ లింక్డ్ విత్ ప్రాఫిట్స్ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ మనీ బ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. నాన్ లింక్డ్ అంటే మీకు మార్కెట్తో ఎలాంటి సంబంధం లేకుండా ఇట్స్ ఏ ట్రెడిషనల్ ప్లాన్ విత్ ప్రాఫిట్స్ ప్లాన్ అండ్ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ మనీ బ్యాక్ లైఫ్ ఇన్సూరెన్స్. పేమెంట్ కూడా పూర్తి పాలసీ టర్మ్ పూర్తిగా పే చేయాల్సిన అవసరం లేదు. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఉంటుంది, మనీ బ్యాక్ కూడా వస్తుంది పాలసీలో. పాలసీ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు చూద్దాం. మనం మీకు పాలసీ ఇన్ఫర్మేషన్ పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటే వీడియో చివరి వరకు వాచ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ పాలసీ ఎవరు తీసుకోవచ్చు? బీమాశ్రీ పాలసీ తీసుకోవాలంటే 8 years ఏజ్ మినిమం కంప్లీట్ అయి ఉండాలి. మినిమం ఎంట్రీ ఏజ్ షుడ్ బి 8 years. మ్యాక్సిమం ఎంట్రీ ఏజ్ 55 years. అంటే మనం చిల్డ్రన్స్ కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. 8 years కంప్లీట్ అయిన చిల్డ్రన్ పేరు మీద కూడా బీమాశ్రీ పాలసీ తీసుకోవచ్చు. తర్వాత పాలసీ టర్మ్ ఆబ్లిక్ పీపీటీ. అంటే బీమాశ్రీలో పాలసీ టర్మ్ వేరు, ప్రీమియం పేయింగ్ టర్మ్ వేరు. పాలసీ టర్మ్ 14 years తీసుకుంటే కనుక ప్రీమియం పే చేయాల్సింది 10 years మాత్రమే. అంటే చివరి 4 సంవత్సరాలు ప్రీమియం పే చేయాల్సిన అవసరం లేదు. 16 years పాలసీ టర్మ్ తీసుకుంటే 12 years పే చేయాలా. 20 years పాలసీ టర్మ్ తీసుకుంటే 16 years పే చేయాలా. ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, 18 years టర్మ్ ఉంటుంది, 14 years పే చేయాలి మనం. సో ఇక్కడ చూడండి, టర్మ్ 14 తీసుకోవాలంటే మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 55 years ఉంది. అంటే 8 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలు ఉన్న ఏజ్ వాళ్ళు ఎవరైనా కూడా 14 years పాలసీ టర్మ్ చూజ్ చేసుకోవచ్చు. ఆప్షన్ 2లో మీకు 16 years పాలసీ టర్మ్ తీసుకోవాలంటే మ్యాక్సిమం ఏజ్ 51 కన్నా ఎక్కువ ఉంటే మనం 16 years పాలసీ తీసుకోవడానికి లేదు. సో 8 to 51 మధ్యలో ఉన్న ఏజ్ గ్రూప్ ఎవరైనా కూడా ఈ పాలసీ ఆప్ట్ చేసుకోవచ్చు. సేమ్ 51 years ఉన్న వ్యక్తి 14 years కూడా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ 3, 18 years పాలసీ టర్మ్ కనుక చూజ్ చేసుకుంటే మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 48. సో 8 to 48 వరకే ఆప్షన్ ఉందండి. 48 ఉన్న వ్యక్తి 18 తీసుకోవచ్చు, 16 తీసుకోవచ్చు, 14 కూడా తీసుకోవచ్చు టర్మ్. లాస్ట్ ఆప్షన్ 20 years. 20 yearsకి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 45 years ఉంది. సో 8 to 45 years ఉన్న వ్యక్తులు ఈ 4 ఆప్షన్స్లో ఏ పాలసీ టర్మ్ అయినా కూడా వాళ్ళు చూజ్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్. దీని ప్రకారం మీకు 14 years ఉన్న వ్యక్తికి అయితే 69 years ఏజ్కి మెచ్యూరిటీ అయిపోతుంది. మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 55 ఉన్న వాళ్ళు పాలసీ తీసుకుంటే 16 years వాళ్ళకి మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 51 కాబట్టి 67లో పాలసీ అయిపోతుంది. 18 years టర్ము 48 మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ కాబట్టి 66కి అయిపోతుంది. 45 years మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ ఫర్ 20 years టర్మ్ కాబట్టి 65 years. సో డిఫరెంట్ టర్మ్స్కి డిఫరెంట్ మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజెస్ ఉన్నాయి, మీరు గమనించాలి. తర్వాత నెక్స్ట్ మినిమం సమ్ ఎష్యూర్డ్. 10 lakhs ఉంటుందండి. దేర్ ఆఫ్టర్ మల్టిపుల్స్ ఆఫ్ 1 lakh. 10 lakhsతో పాలసీ స్టార్ట్ అవుతుంది. దానికన్నా ఎక్కువ మీరు తీసుకోవాలని అనుకుంటే కనుక 11 lakhs, 12 lakhs, 13 lakhs అట్లా 1 lakh ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. మ్యాక్సిమం సమ్ ఎష్యూర్డ్ నో లిమిట్. అంటే మీరు ఇక్కడ మీకు ఆదాయాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి ఎంత పెద్ద పాలసీ అయినా మీరు తీసుకోవచ్చు. అంటే 1 crore తీసుకోవచ్చు, 2 crores తీసుకోవచ్చు, 10 crores తీసుకోవచ్చు, ఈవెన్ 100 crores కూడా తీసుకోవచ్చు. మ్యాక్సిమం సమ్ ఎష్యూర్డ్ మీద ఎలాంటి లిమిట్ అనేది లేదు. నెక్స్ట్ పాలసీలో ఉన్న అట్రాక్షన్ ఏంటంటే గ్యారంటీడ్ ఎడిషన్స్. ఇప్పుడు మిగతా పాలసీస్కి బీమాశ్రీకి తేడా ఏంటంటే మిగతా పాలసీస్లో మనం బోనస్ ఇస్తాం. ఎవ్రీ ఇయర్ మార్చ్ అయిపోగానే బోనస్ డిక్లేర్ చేసినప్పుడు పాలసీ హోల్డర్ అకౌంట్కి క్రెడిట్ అవుతుంది. సో బీమాశ్రీలో అలా కాదు. ముందే మనం కస్టమర్కి చెప్పేస్తున్నాం, మీకు ప్రతి సంవత్సరం లాభాలతో సంబంధం లేకుండా ఇంత గ్యారంటీడ్ ఎడిషన్ మేము ఇస్తాము అని ఈరోజే డిక్లేర్ చేస్తున్నాం. సో ఇక్కడ పాలసీ హోల్డర్కి కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్. మెచ్యూరిటీ రోజు అతనికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఈరోజే అతనికి తెలిసిపోతుంది. సో గ్యారంటీడ్ ఎడిషన్స్ ఎలా ఉన్నాయి? ₹50 per 1000 సమ్ ఎష్యూర్డ్ ఫర్ ఫస్ట్ 5 years. ₹55 per 1000 సమ్ ఎష్యూర్డ్ ఫర్ రిమైనింగ్ పీపీటీ. పీపీటీ మీన్స్ ప్రీమియం పేయింగ్ టర్మ్. అంటే పాలసీ చూజ్ చేసుకున్న పాలసీ టర్మ్లో ఫస్ట్ 5 సంవత్సరాలు ₹50 per 1000 అంటే ₹1,00,000 సమ్ ఎష్యూర్డ్కి 5,000 per annum ఇస్తాం. సో బీమాశ్రీలో మినిమం సమ్ ఎష్యూర్డ్ 10 lakhs ఉంది కాబట్టి మినిమం ₹50,000 చొప్పున ప్రతి సంవత్సరం 5 ఏళ్ల దాకా
లాభాలతో సంబంధం లేకుండా పాలసీ హోల్డర్ అకౌంట్కి యాడ్ చేస్తాము. 6th ఇయర్ నుంచి ప్రీమియం పేయింగ్ టర్మ్ రిమైనింగ్ టర్మ్ ఏదైతే ఉందో ఆ టర్మ్కి ప్రతి సంవత్సరం 55,000 రూపాయలు గ్యారంటీడ్ ఎడిషన్ పాలసీ హోల్డర్కి అకౌంట్కి యాడ్ అవుతుంది. ఇది కాకుండా ఇంకా లాయల్టీ ఎడిషన్ కూడా అడిషనల్గా ఇస్తాము. లాయల్టీ ఎడిషన్ ఎంత వస్తుంది అనేది డిపెండ్స్ అపాన్ ద కార్పొరేషన్ ఎక్స్పీరియన్స్. మెచ్యూరిటీ రోజు యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి అది ఇక్కడ మనం మెన్షన్ చేయట్లేదు. బట్ డెఫినెట్గా లాయల్టీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో అది పాలసీ హోల్డర్ అకౌంట్కి యాడ్ చేయడం జరుగుతుంది. సర్వైవల్ బెనిఫిట్ 14 ఇయర్స్ పాలసీ టర్మ్ తీసుకుంటే ఆప్షన్ 1లో 30% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ ఇన్ 10th ఇయర్ అండ్ 12th ఇయర్ వస్తుంది. యాక్చువల్గా మనం ముందు స్లైడ్లో చూసాము 14 ఇయర్స్ పాలసీ టర్మ్కి కస్టమర్ పే చేసేది 10 ఇయర్సే. సో 10th ఇయర్లో ప్రీమియం పేమెంట్ స్టాప్ అయ్యి 10th ఇయర్ అయిపోగానే 30% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ ఇస్తాము. మళ్ళీ 2 ఇయర్స్ గ్యాప్తో 12th ఇయర్లో మళ్ళీ 30% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ ఇస్తాము. ఆప్షన్ 2లో 16 ఇయర్స్ పాలసీ టర్మ్ కనుక చూజ్ చేసుకుంటే ఇక్కడ 12 ఇయర్సే కస్టమర్ ప్రీమియం పే చేస్తాడు. చివరి 4 ఇయర్స్ పే చేయాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ అనుకున్నాం. సో 12 ఇయర్స్ పే చేస్తే 12th ఇయర్ అయిపోగానే 35% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ ఇస్తాము. 14th ఇయర్ మళ్ళీ 35% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ ఇస్తాము. ఒకవేళ 18 ఇయర్స్ పాలసీ టర్మ్ కనుక చూజ్ చేసుకుంటే 14 ఇయర్సే ప్రీమియం పే చేస్తుండే కస్టమర్ పే చేస్తాడు. సో 14th ఇయర్ 40% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ ఇస్తాము. 16th ఇయర్ మళ్ళీ 40% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ ఇస్తాము. ఒకవేళ 20 ఇయర్స్ టర్మ్ కనుక తీసుకున్నట్లయితే 45% ఇన్ 16th ఇయర్ అండ్ 18th ఇయర్ పే చేస్తాము. ఇది సర్వైవల్ బెనిఫిట్. డెత్ బెనిఫిట్ ఇది మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి ఇన్సూరెన్స్ పాలసీలో లైఫ్ కవర్ అనేది సహజం. డెఫినెట్గా లైఫ్ కవర్ అనేది ఉంటుంది. లైఫ్ కవర్కి వెయిటింగ్ పీరియడ్ ఏం లేదండి. పాలసీ స్టార్ట్ అయిన డే 1 నుంచి మీకు లైఫ్ కవర్ స్టార్ట్ అవుతుంది. డెత్ బెనిఫిట్ ఎలా ఉంటుంది అంటే డెత్ డ్యూరింగ్ ద ఫస్ట్ 5 ఇయర్స్ సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్. డెత్ ఆఫ్టర్ 5 ఇయర్స్ సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ ప్లస్ లాయల్టీ ఎడిషన్ ఇస్తాం. అసలు సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ అంటే ఏంటి? సమ్ అష్యూర్డ్ ఆన్ డెత్ అంటే మీకు 125% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డ్ ఆర్ 7 times ఆఫ్ ద యాన్యువల్ ప్రీమియం ఆర్ 105% ఆఫ్ ద టోటల్ ప్రీమియమ్స్ పెయిడ్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందులో మీకు మినిమం సమ్ అష్యూర్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మినిమం సమ్ అష్యూర్డ్ మీకు 10 lakhs ఉంది కాబట్టి ఒకవేళ పాలసీ హోల్డర్కి డే 1 నుంచి ఎప్పుడు రిస్క్ జరిగినా కూడా 5 సంవత్సరాల లోపు కనుక రిస్క్ జరిగితే 99% ఆఫ్ ద కేసెస్లో 125% ఆఫ్ ద బేసిక్ సమ్ అష్యూర్డే హైయెస్ట్ అమౌంట్ ఉంటుంది. ఈ మూడిట్లో హైయెస్ట్ ఇస్తాం కాబట్టి ఇదే మనం కన్సిడర్ చేస్తే కనుక ఎప్పుడు జరిగినా రిస్క్ జరిగినా కూడా మినిమం సమ్ అష్యూర్డ్ 10 lakhs తీసుకుంటే 12.5 lakhs ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ పే చేయడం జరుగుతుంది. ఒకవేళ 5 years తర్వాత రిస్క్ అయితే కనుక 12.5 lakhs ప్లస్ అప్పటి వరకు జమైన గ్యారంటీడ్ ఎడిషన్స్ ప్లస్ లాయల్టీ ఎడిషన్ కూడా పే చేస్తాం. ఇక్కడ ఇంకొక రకమైన రిస్క్ కూడా జరగడానికి అవకాశం ఉంది, యాక్సిడెంటల్ రిస్క్. యాక్సిడెంటల్ రిస్క్ అవుతే కనుక ఇందులో మనం కస్టమర్ ADDB రైడర్ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ యాడ్ చేసుకుంటే కనుక యాక్సిడెంటల్లో రిస్క్ అయినప్పుడు ఇంకొక సమ్ అష్యూర్డ్ కూడా ఎక్స్ట్రా పే చేస్తాం. అంటే మామూలుగా నార్మల్ రిస్క్ అయితే 125% పే చేస్తే యాక్సిడెంటల్ రిస్క్ అయితే 225% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ పే చేస్తాం ఫస్ట్ 5 yearsలో. ఆఫ్టర్ 5th ఇయర్ అయితే 225% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ ప్లస్ లాయల్టీ ఎడిషన్ కూడా పే చేస్తాం. సో ఇక్కడ మీకు న్యాచురల్ డెత్, యాక్సిడెంటల్ డెత్తో పాటు పర్మనెంట్ డిజబిలిటీ కూడా ఈ పాలసీలో కవర్ అవుతుందండి. ఒకవేళ పాలసీ తీసుకున్న డే 1 నుంచి పాలసీ హోల్డర్ కనుక ఇఫ్ ఈ మెట్ విత్ యాక్సిడెంట్ ఇట్ అప్లికబుల్ ఫ్రమ్ డే 1 అండి, నో వెయిటింగ్ పీరియడ్. యాక్సిడెంట్లో రిస్క్ అవుతే యాక్సిడెంట్లో కనుక డ్యూ టు యాక్సిడెంట్ పర్మనెంట్ డిజబిలిటీ కనుక అవుతే కస్టమర్కి ప్రీమియమ్స్ అన్నీ వేవ్ చేస్తాము. మీ సమ్ అష్యూర్డ్ని 10 years అంటే 120 monthsలో ఇన్స్టాల్మెంట్స్లో కస్టమర్కి ఎవ్రీ మంత్ పే చేస్తాము. మళ్ళీ మెచ్యూరిటీ బెనిఫిట్స్ అన్ని మెచ్యూరిటీ రోజు యాజ్ ఇట్ ఈస్గా పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకసారి పాలసీ బెనిఫిట్స్ చార్ట్ ఫర్ డిఫరెంట్ టర్మ్స్ చూద్దామండి. ఇందులో మినిమం సమ్ అష్యూర్డ్ 10 lakhs ఉంది కాబట్టి ఒక 10 lakhs సమ్ అష్యూర్డ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. ఇక్కడ ఏజ్ కానీ ప్రీమియం కానీ రాయకపోవటానికి రీజన్ ఏంటంటే ప్రీమియం అనేది ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది, కానీ పాలసీ బెనిఫిట్స్ మాత్రం ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకైనా కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఒకసారి బెనిఫిట్స్ ఫ్లో చార్ట్ చూద్దాము. సపోజ్ 14 years టర్మ్ కనుక పాలసీ హోల్డర్ తీసుకుంటే 10 years పే చేస్తాడు. 10th ఇయర్లో మీకు 30% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ అని ముందు మనం తెలుసుకున్నాము, 3 lakhs పే చేస్తాము. 12th ఇయర్లో మళ్ళీ 30% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ 10 lakhsలో 30% 3 lakhs పే చేస్తాము. 14th ఇయర్లో
పాలసీ మెచ్యూర్ అవుతుందండి. మెచ్యూర్ అయినప్పుడు మీకు బ్యాలెన్స్ సమ్ అష్యూర్డ్ అంటే 10 లక్షల సమ్ అష్యూర్డ్లో 3+3 2 టైమ్స్ మీరు 6 lakhs తీసుకుంటే మిగిలిన 4 lakhs ఇది మెచ్యూరిటీ బెనిఫిట్. మిగిలిన 4 lakhs ప్లస్ అప్పటి వరకు యాడ్ చేసిన గ్యారంటీడ్ ఎడిషన్స్ ప్లస్ కార్పొరేషన్ డిక్లేర్ చేసిన లయల్టీ ఎడిషన్ కలిపి ఒక హ్యూజ్ అమౌంట్ మీకు మెచ్యూరిటీ రోజు రావడం జరుగుతుంది. ఒకవేళ ఆప్షన్ 2 16 years టర్మ్ కనుక మీరు తీసుకున్నట్లయితే 12th year మీకు 35% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ దట్ ఈస్ 3.5 lakhs, 14th year అగైన్ 3.5 lakhs, 16th year మీకు పాలసీ మెచ్యూరిటీ అవుతుంది కాబట్టి బ్యాలెన్స్ సమ్ అష్యూర్డ్ 3 lakhs ప్లస్ అప్పటి వరకు యాడ్ చేసిన గ్యారంటీడ్ ఎడిషన్స్ ప్లస్ లయల్టీ ఎడిషన్ కలిపి మళ్ళీ ఒక హ్యూజ్ అమౌంట్ రావడం జరుగుతుంది. ఆప్షన్ 3లో మీరు 18 years పాలసీ టర్మ్ కనుక తీసుకుంటే 14 yearsే మీరు ప్రీమియం పే చేయాలండి. ఇక్కడ మీకు ఎవ్రీ 2 yearsకి లాస్ట్ 4 yearsలో ఎవ్రీ 2 yearsకి 40% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ మనీ బ్యాక్ వస్తుంది. సో 40% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ అంటే 10 lakhs సమ్ అష్యూర్డ్లో 40%, 14th year 4 lakhs ఇస్తాము, 16th year అగైన్ 4 lakhs ఇస్తాము, 8 lakhs పే చేసాము. 18th year పాలసీ మెచ్యూరిటీ అయిపోతుంది, కంప్లీట్ అవుతుంది. అప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ 2 lakhs ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ ప్లస్ లయల్టీ ఎడిషన్ కలిపి పే చేయడం జరుగుతుంది. లాస్ట్ ఆప్షన్ 20 years టర్మ్. 20 years టర్మ్కి మీరు 16 yearsే ప్రీమియం పే చేస్తారు, లాస్ట్ 4 years పే చేయాల్సిన అవసరం లేదు. సో మీకు 16th year కంప్లీట్ అవ్వగానే 45% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ 4.5 lakhs పే చేస్తాం మనీ బ్యాక్. 18th year కంప్లీట్ కాగానే మళ్ళీ 4.5 lakhs పే చేస్తాము. 20th yearలో పాలసీ మెచ్యూరిటీ అవుతుంది. అప్పుడు బ్యాలెన్స్ సమ్ అష్యూర్డ్ 1 lakh ప్లస్ గ్యారంటీడ్ ఎడిషన్ ప్లస్ లయల్టీ ఎడిషన్ పే చేస్తాము. సో ఒక వ్యక్తికి ఎగ్జాక్ట్గా బీమాశ్రీ పాలసీ బెనిఫిట్స్ తన ఏజ్కి ఎలా వస్తుంది కావాలి అని అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో మీ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే కనుక మీ పేరున మీకు ఇండివిజువల్ ప్రజెంటేషన్ పంపించడం జరుగుతుంది. అప్పుడు మీరు ఎంత ప్రీమియం పే చేస్తున్నారో టోటల్గా మీకు మనీ బ్యాక్స్ అయితే ఏ ఏజ్కైనా ఒకటే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినట్లు. సో ఫైనల్ మెచ్యూరిటీ అమౌంట్ కూడా ఎంత వస్తుంది అనేది మీకు క్లారిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ పాలసీకి సంబంధించి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో అడగవచ్చు, నేను మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీ శేఖర్ మంచుకొండ.